బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ షురూ అయింది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్టేడియంలోకి విజిలెన్స్ అధికారులు వచ్చారు. విజిలెన్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టారు. హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్టేడియం సిబ్బందిని విచారిస్తున్నారు. టికెట్ల అమ్మకం, పాసుల జారీ తదితర అంశాలపై శ్రీనివాసరెడ్డి వారిని అడిగి తెలుసుకుంటున్నారు. కాగా టికెట్లు, పాసుల కోసం తమను ఇబ్బంది పెడుతుందని హెచ్సీఏపై ఎస్ఆర్హెచ్ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్షన్ చేపట్టారు. సమగ్ర నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో నిజాలు రాబట్టేందుకు విజిలెన్స్ అధికారులు ఈరోజు రంగంలోకి దిగారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ షురూ అయింది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్టేడియంలోకి విజిలెన్స్ అధికారులు వచ్చారు. విజిలెన్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టారు. హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్టేడియం సిబ్బందిని విచారిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు ఈ టికెట్ల వ్యవహారంలో ప్రధానంగా వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా? లక్ష్మీనాగ్, ఏదైతే ఎస్ఆర్హెచ్ సంబంధించి కావచ్చు, హెచ్సీఏకి సంబంధించిన కాంప్లిమెంటరీ టికెట్ల వివాదం ముదిరిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ సీన్లోకి ఇప్పుడు విజిలెన్స్ ఎంటర్ అయింది. విజిలెన్స్ ఇన్ చీఫ్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా ఆయన ఈరోజు ఏదైతే ఉప్పల్ స్టేడియంకి వెళ్ళారు. స్టేడియంకి సంబంధించి కూడా అక్కడ సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఇక అధ్యక్షుడు హెచ్సీఏ అధ్యక్షుడికి సంబంధించిన జగన్మోహన్ రావుతో కూడా ఆయన ఏదైతే అన్ని వివరాలు సేకరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా గత కొద్ది రోజులుగా సంబంధించి కూడా ఇక్కడ సన్ రైజర్స్ కావచ్చు, హెచ్సీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఏదైతే ఎస్ఆర్హెచ్ సంబంధించిన కాంప్లిమెంటరీ టికెట్ల వ్యవహారంలో తమకు ఇబ్బందుల పాలు గురి చేస్తుంది, తమకు వేధింపులకు గురి చేస్తున్నట్టుగా కూడా ఎస్ఆర్హెచ్కి సంబంధించి బీసీసీఐకి కంప్లైంట్ చేసింది. దానికి సంబంధించి కూడా దీంట్లో ఈ అంశం పైన కూడా జోక్యం చేసుకోవాలన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అంటే ఉచిత కాంప్లిమెంటరీ టికెట్లకు సంబంధించి కూడా దాదాపుగా 3000 టికెట్లు ఏదైతే హెచ్సీఏ అడుగుతున్నట్టుగా కూడా ఎస్ఆర్హెచ్ గతంలో చెప్పిన నేపథ్యం కావచ్చు. ఈ టికెట్లకు సంబంధించి కూడా తక్కువగా కేటాయించడం వల్లనే ఇక వివాదం సంబంధించి కూడా రాజేసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఈ అంశాలన్నిటిపైన కూడా గత సెప్టెంబర్లో సంబంధించి కూడా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా హెచ్సీఏ సంబంధించిన ఈ ఏదైతే దీంట్లో వైఫల్యాలకు సంబంధించి కావచ్చు, బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా కూడా దీంట్లో అవకతవకలు జరుగుతున్నట్టుగా కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఆరోపణలకు సంబంధించి కూడా మరోవైపు ప్రభుత్వం కావచ్చు, సీఎంఓ సంబంధించిన కార్యాలయం పైన కూడా హెచ్సీఏ వివాదం పైన కూడా పూర్తిగా నివేదిక తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ఏదైతే అంశం పైన కూడా ఎస్ఆర్హెచ్కి సంబంధించి కూడా పూర్తి వివరాలను ఏదైతే తీసుకోవాలి, పూర్తి నివేదిక సమర్పించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా దానిపైన విజిలెన్స్ని ఏర్పాటు చేశారు. విజిలెన్స్ సంబంధించి కూడా ఈరోజు అంశాలన్నింటిపైన కూడా ఉప్పల్ స్టేడియంలో సంబంధించిన సిబ్బందితో పాటు అధ్యక్షునితో కూడా వివరాలు సేకరిస్తున్నారు. మొత్తంగా హెచ్సీఏకి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, హెచ్సీఏకి సంబంధించిన మెయిల్స్కి సంబంధించి కూడా చెక్ చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఎస్ఆర్హెచ్ యాజమాన్య పాసుల అంశం పైన కూడా పూర్తిగా నివేదిక అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి విజిలెన్స్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన కూడా ప్రభుత్వం సీరియస్గా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పలుపార్లు సంబంధించిన ఎస్సీఏ పైన కూడా ఆరోపణలు వచ్చే ఈ టికెట్ల అంశం పైన కూడా చాలాసార్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యం కావచ్చు. టికెట్లకు సంబంధించి కూడా బయట అమ్ముకుంటున్నట్టుగా కూడా బ్లాక్ టికెట్లకు సంబంధించిన అంశాలపైన కూడా ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఈ అంశాలన్నింటిపైన ఎస్ఆర్హెచ్ సంబంధించి కూడా సీరియస్ అయింది. తమను వేధింపులకు గురి చేస్తుంది, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ఫ్రీ టికెట్స్, కాంప్లిమెంటరీ టికెట్స్ అంశంలో వేధింపులకు గురి చేస్తున్నట్టుగా కూడా బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో కూడా ఈ వివాదం ముదిరిందని చెప్పొచ్చు. దీంతో మేము ఇక్కడి నుంచి
ఆ ఫ్రాంచైజీని వేరే రాష్ట్రానికి తీసుకుంటాం, తమ ఏదైతే ఇబ్బందులకు గురి చేస్తే, వేధింపులకు గురి చేస్తే దీనికి సంబంధించి కూడా ఈ అంశాలన్నింటి కూడా బీసీసీఐ కావచ్చు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవాలి, లేదంటే మేము ఫ్రాంచైజీని ఇతర రాష్ట్రంకి తరలిస్తామని చెప్పిన నేపథ్యంతో మొత్తంగా ఇక్కడ వైపు ప్రభుత్వం కావచ్చు మిగతా సంబంధించి కూడా బీసీసీఐకి సంబంధించిన ఈ అంశాలపైన కూడా సీరియస్ అయిన నేపథ్యంలో అయితే విజిలెన్స్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా సమగ్ర సంబంధించిన వివరాలు రాబడుతూ ఉన్నారు. ఏదైతే టికెట్ల వివాదాలు కావచ్చు, కాంప్లిమెంటరీ పాస్ల వివాదం కావచ్చు, బయట జరిగే బ్లాక్ టికెట్లకు సంబంధించిన అంశాలపైన హెచ్సిఏకి సంబంధించి కూడా అన్ని కోణాల్లో కూడా విజిలెన్స్ దర్యాప్తు ముమ్మరం చేసింది. దాంట్లో భాగంగానే ఉప్పల్ స్టేడియంకి సంబంధించి కూడా ఏదైతే అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటుగా సిబ్బందిను ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావు